అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు ఈ రాశి వారికి జీవితంలో ఎప్పుడో అందరి శుభవార్త మరి ఒక స్త్రీ వల్ల అందుతుంది. దాన్ని విని ఎగిరి గంతులేస్తారు. మీ ఆనందానికి హద్దులు ఉండవు. శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. రెడీగా ఉండండి. ఈరోజు మీరు ఎక్కువగా పనిచేసినందున కాస్త కలత చెందుతారు. ఖర్చులు పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. సేవా రంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులు బాగా పనిచేస్తారు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. ఈరోజు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి శ్రమ పట్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి నైపుణ్యాన్ని కాపాడుకోగలుగుతారు. ప్రత్యర్థుల క్రియాశీలత పనిని ప్రభావితం చేస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో దినచర్య మెరుగవుతుంది. శ్రమతో ఫలితాలు మెరుగవుతాయి. బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. పనిలో స్పష్టత పెరుగుతుంది. కొత్త వ్యక్తులను ఎక్కువగా నమ్మకూడదు. త్వరగా స్పందించకూడదు. లాజిక్గా మీరు పనిచేయాలి. పనిపై పూర్తి దృష్టి పెట్టాలి. ఇక ఈరోజు స్మార్ట్ వర్కింగ్ని పెంచడానికి ప్రయత్నాలు జరుగుతాయి. క్రమశిక్షణ వల్ల మీరు మెప్పు పొందుతున్నారు. అప్రమత్తత పెరుగుతూనే ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాల విషయాలలో మీరు ఈరోజు ఖర్చులు పెట్టుబడులపై దృష్టి పెడతారు. సేవా రంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులు బాగా పనిచేస్తారు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. వాదనలు వివాదాలు మరియు కొన్ని విషయాలలో మీరు దూరంగా ఉండాలి. లావాదేవీలలో స్పష్టత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో కార్యాచరణ ఉంచాలి. విధానపరమైన విషయాల్లో మనోభావాలకు దూరంగా ఉండాలి. ఇక ప్రేమ స్నేహం విషయానికి వస్తే ప్రేమ మరియు ఆప్యాయత కోసం ప్రయత్నాలు అనేవి కొనసాగుతాయి. సంబంధాలలో సరళత అనేది పెరుగుతుంది. ఒక స్త్రీ వల్ల మీకు శుభవార్త అందుతుంది. ప్రవర్తనలో సమానత్వం మరియు సమతుల్యతను కాపాడుకుంటారు. మీరు మీ తోటి వారి నుండి మద్దతు పొందుతారు. సహోద్యోగుల సలహాలు తీసుకుంటారు. హేతుబద్ధతకు పెద్ద పీట వేస్తారు. సంభాషణలో సహనం ప్రదర్శిస్తారు. ప్రియమైన వారిని విస్మరించటం మానుకోండి. సంబంధాలలో అప్పుడు అనుకూలత వస్తుంది. ఆరోగ్య నైతికత విషయానికి వస్తే కష్టపడి పనిచేయాలి. శారీరక వ్యాధులు రావచ్చు. బాధ్యతగా నిర్వర్తించాలి. త్వరగా ఇతరులను నమ్మకూడదు. మనసులోని విషయాలను బయట పెట్టకూడదు. యోగా మరియు ప్రాణాయామం చేయటం ద్వారా మీకు మేలు కలుగుతుంది. ఇక అదృష్టపు సంఖ్య చూసినట్లయితే 3 మీకు ఈ అదృష్టపు రంగు మెరూన్. ఇక పరిహారంలో చూసినట్లయితే ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. మరియు నరసింహస్వామి స్తోత్రాలను పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.